హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. ఇక పాటనే ప్రాణంగా బతుకుతూ ఉంది ఒక అమ్మాయి. మొత్తం మీద పాటల కోసం ప్రతి పాటని తర్వాత ఆమె గొంతుతో వినిపిస్తూ ఉంటుంది. అది ప్రజా చైతన్యాన్ని కలిగించేటువంటి పాటలు. అసలు యాక్చువల్గా పాటకు ఒక చరిత్ర ఉన్నది. అంటే తెలంగాణ ఉద్యమానికి కానీ ప్రపంచ చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది పాట. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పాటలు ఇంకెప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు కూడా రాలేవు. అంటే తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి పాట. ఆ పాట చాలా మార్పులు తీసుకొచ్చింది సమాజంలో. సమాజాన్ని చైతన్యం చేయడానికి కానీ, లేకపోతే ఆహ్లాదాన్ని పంచడానికి కానీ, వినోదానికి కానీ, విప్లవానికి కానీ అన్నింటికీ పాట ఆయుధమైంది. పాట ఒక అనురాగాన్ని పంచింది. పాట అన్ని రకాలుగా అందించింది. అటువంటి పాటని ప్రాణంగా బతుకుతూ ఉంది ఒక అమ్మాయి. ఆమె మీకు చాలా సుపరిచితురాలు. చాలాసార్లు కూడా మీరు ఇన్స్టాలో కానీ, లేకపోతే ఫేస్బుక్లో, తర్వాత యూట్యూబ్లలో రకరకాలుగా మీరు చూసే ఉంటారు. ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా కానీ ఒక పాటతోటి మీ ముందుకు వచ్చేసి ఆ పాటలు పాడుతుంటుంది. ఆమెకు లక్షలాది సబ్స్క్రైబర్లు ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా కనిపిస్తాయి. ఎందుకంటే అటువంటి శక్తివంతమైనటువంటి పాటను అంటే నిజంగా అసలు యాక్చువల్గా ప్రొఫెషనల్ కాదు. అంటే మొదటగా ప్రొఫెషనల్ కాదు, సంగీతం నేర్చుకోలేదు, కానీ పాటను అద్భుతంగా పాడి అందరినీ మెప్పిస్తూ ఉంది స్వాతి గౌడ్. ఆమెతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ స్వాతి గౌడ్. చెప్పు, అంటే అసలు యాక్చువల్గా నీకు పాట మీద అంత ఆసక్తి రావడానికి, పాటని ప్రాణంగా చూసుకోవడానికి కారణం ఏంటి అసలు? కారణం అంటే నాన్న ప్రజానాట్య మండలి జిల్లా గాయకుడు ఆయన. ఓకే, ఎర్రజెండాలో ఇంకా ఆయన చూసుకుంటేనే నాకు ఇట్లా పాటల రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆయన పాడుతుంటే నాకు కూడా నాన్నలాగా వాడాలని చిన్నప్పటి నుంచి ఒక ఆశ, ఇష్టము. సో విప్లవ పాటలు ఎక్కువ ఉంటాయి నా దాంట్లో. ఓకే, అవే పాడుతుంటా. విప్లవ పాటలు పాడుతుంటా? అవును. ఇప్పటికి కూడా పాడతాడా నాన్న పాటలు? అవును, నాన్న ఇప్పటికీ పాడతాడు. నాన్న నేర్పించిందే నేను ఎంచుకొని పాడడం జరుగుతుంది. ఓకే, కుటుంబ నేపథ్యం ఏంది? తర్వాత ఎక్కడి నుంచి? కుటుంబ నేపథ్యం అంటే నాన్నకు మేము 5 ఆడపిల్లలము. ఓకే, నేను సెకండ్ పర్సన్. అబ్బాయిలు లేరన్న, అంతా అమ్మాయిలమే. ఓకే, వ్యవసాయ కుటుంబం. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల విలేజ్. మీ ఊర్లో ఇంకెవరైనా పాటలు పాడతారా? అంటే మీ నాన్నలాగా? ఇంకా నాన్నలాగైతే ఇంకెవ్వరు లేరన్న. నాన్నే ఊర్లో పాటలు పాడేదన్నా నాన్నే. నాన్న తర్వాత ఇంకా నేనే. నా తర్వాత ఇంకెవ్వరు లేరు ఊర్లో అయితే అంటే ఫస్ట్ నువ్వు చిన్న ఉన్నప్పుడు కానీ, అంటే స్కూల్ లెవెల్లో అట్లా ఏమన్నా పాటల కాంపిటీషన్లో పాల్గొనడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? అవును. ఏం పాట పాడినావు అప్పుడు? నాన్న నేర్పించిన ఒక సాంగ్ పాడినా నేను. ఏం పాట అది? రారనా చిన్ని తండ్రి రారనా రత్నమా రారనా నాయి కొడుకా. ఈ సాంగ్ పాడినా. పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 5th క్లాస్లో ఉన్నప్పుడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా పాటల రంగం, పాటల ప్రస్థానం మొత్తం మొదలుపెట్టిన. అంటే నేను వాడితే ప్రైజ్ వస్తుంది, నేను వాడితే ఎక్కడికి వెళ్ళినా స్వాతి వచ్చిందంటే ఈ అమ్మాయి కొట్టుకొని వెళ్ళిపోతుంది ప్రైజ్ అని చెప్పేసి అంటా ఉంటున్నాను. ఇంకా స్కూల్ కాంపిటీషన్ లో కానీ ఇంకెక్కడైనా చిన్న స్టేజ్ల మీద చిన్నప్పటి నుంచి వాడుతుంటే ఇంకా అట్లా కొనసాగిస్తాను. ఓకే, నీకు బాగా నచ్చిన పాట ఏంది? నచ్చిన పాట అంటే నాది నల్గొండ అన్న, ఉమ్మడి నల్గొండ జిల్లా. అక్కడ నేను నల్గొండ పైన పాట పాడితే నాకు చాలా వ్యూస్ వచ్చినాయి. దానివల్ల కొంచెం గుర్తింపు వచ్చింది. నల్గొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకొండ, చరితలో ఏ యుద్ధమైనా శంఖమూదే రాచకొండ. వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల కన్న నేల తల్లి కడుపు చల్లగుండ. ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న, జానుపాడు సైదన్న. 4 దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డము నా నల్లగొండ. ఈ పాట నల్లగొండ గొప్పతనం చెప్తూ అన్ని. అంటే అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే కదా? అవును, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా. అంటే అప్పుడు చిన్న ఉన్నప్పుడు నేను కూడా ఉంటాను. అంటే నల్లగొండేరో రన్నా నల్లగొండేరా, పేద ప్రజలకు అండదండ నల్లగొండేరా, ఇట్లా ఒకటి పాట ఉండే. నల్గొండ పాటలు ఎంత బాగుంటాయి. అవును, ఉద్యమాలకు కానీ తర్వాత విప్లవాలకు కానీ అట్లా. అంటే ఉద్యమ పాటలే కాకుండా ఏదైనా
మానవ సంబంధాలకు సంబంధించి అటువంటి పాటలు ఏమైనా పాడినవా, లేకపోతే సినిమా పాటలు లాంటివి ఏమైనా పాటలు? సినిమా పాటలు అయితే ఏం పాడలేదన్న నేను. ఎక్కువ అంటే నాకు విప్లవ పాటలు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను విప్లవ పాటలే, ఇంకా ఉద్యమాలే కానీ విప్లవ పాటలే కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాటలు అవి. ఇక మధ్యలో సినిమా అంటే నేను పెద్దగా ఏం పాడలేను. ఆ గొంతు కూడా మనకు సెట్ కాదేమో నాకు తెలిసి. నేను ఎక్కువ విప్లవ పాటలు పాడుతుంటాను. హ్యూమన్ రిలేషన్స్ సంబంధించి, అంటే మానవ సంబంధాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల పైన ఏమైనా పాటలు ఏమైనా పాడినా? పాటలు కూడా కొంచెం నాకు పాడినా కానీ టైం గుర్తుకు రావాలి కదా. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏమైనా? చాలా బాగుంది అన్న. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అమరవీరుల మీద పాడుకున్నాం. అగ్గి పూల జాడలై పోరాట జెండాలై, అగ్గి పూల జాడలై పోరాట జెండాలై, అందుకోండి అమరులార పోరు దండాలు, మీరందుకోండి బిడ్డలార ప్రజల దండాలు, అందుకోండి అమరులార పోరు దండాలు, మీరందుకోండి బిడ్డలార ప్రజల దండాలు, గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, అమరులారా అందుకోండి పోరు దండాలు, మా బిడ్డలారా అందుకోండి ప్రజల దండాలు, అమరులారా అందుకోండి పోరు దండాలు, మా బిడ్డలారా అందుకోండి ప్రజల దండాలు. ఇవన్నీ నక్సలైట్లు మావోయిస్టులకు సంబంధించినటువంటి పాటలు. అవునన్నా, అవి చిన్నప్పటి నుంచి అలవాటైన పాటలు. సో ఇక దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నా. గద్దర్ పాటలు ఏమైనా పాడినా? పాడినా. గద్దర్ తాత ఆడోళ్ళ పైన, అంటే ఇప్పుడు ఇంట్లో ఆడోళ్ళు ఎంత పని చేసినా దానికి ఒక విలువ ఉండదు. బయటికి పోయి సంపాదించిన మగవాళ్ళకి ఎంతసేపు విలువ, జస్ట్ జీతం తెచ్చిస్తారు అంతే కదా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకరీ చేసినా వాళ్ళకి పేరు ఉండదు, విలువ ఉండదు. ఇంట్లో ఎంత పని చేసినా వాళ్ళకి విలువ ఉండదు. సో ఆ పాట నేను పాడినా. ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెత్తే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వాసుందారి పేరా బరువాత బొమ్మనైతి, నరుకామను భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం, ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగుత చెప్పుతావ బావా, చిన్ని మాటడుగు చెప్పుతావ బావా, హో బావా. బాగుంటాడు అట్లా చెప్తే పారిపోతాడు కదా అన్న. ఏమో అన్నయ్య, అంటే నీకు అనిపిస్తుందా ఎప్పుడైనా, అంటే ఇది స్త్రీవాదానికి సంబంధించినటువంటి అంశం. అంటే స్త్రీవాదంలో కవయిత్రులు రాస్తూ ఉంటారు. అంటే స్త్రీలకు అన్యాయం జరుగుతుంది, తర్వాత వీళ్ళకి న్యాయం జరగాలి. అంటే ఇప్పట్లో కంటే ఇంకా 1980-90 ప్రాంతాల్లో 80-90 ప్రాంతాల్లో కొంతవరకు స్త్రీలు అణచివేతకు గురైనటువంటి మాట మాత్రం వాస్తవమే. సరే, ఇప్పుడు కొంతవరకు అంటే ఆడవాళ్ళు కూడా ముందుకొచ్చి అన్ని రంగాల్లో కూడా కనిపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు కొంచెం ఉంటుండే అట్లా. అందుకనే స్త్రీవాద రచయిత్రులు రకరకాలుగా, అంటే కవిత్వాన్ని తర్వాత పాటల ద్వారా అవన్నీ కూడా చెప్పేటోళ్ళు. అట్లా తర్వాత నిన్ను జూనియర్ విమలక్క అంటారంట, ఎందుకట్లా అన్న? అది వాస్తవానికి చెప్పాలంటే నేను పాడిన పాటలు చాలా మంది వింటూ ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు ఒక్కటే కామెంట్ పెడతా ఉంటారు, జూనియర్ విమలక్కలా ఉంది నీ వాయిస్. నిజంగా చెప్పాలంటే విమలక్క తర్వాత నువ్వే నల్గొండ లేడీ విమలక్కవి నువ్వు అది కూడా చెప్పి అంటా ఉంటారు అన్న. నిజంగా లేడీ గద్దర్ అని చెప్పి అది అంటా ఉంటారు. నిజంగా నాకు చాలా హ్యాపీ. ఇవన్నీ నాకు ఇంత ముందుకు స్వాతి అంటే ఎవరికి తెలియదు వాస్తవానికి. ఒక పాటమ్మతో నేను గుర్తింపు పొందడం నాకు హ్యాపీ. ఇంతమంది జనాల ముందుకు రావడం ఇంకా హ్యాపీ. కలిసిరా మీరు? అవునన్నా, కలిసిన. పాటమ్మతో పాట అవునా? ఒకసారి పాట పాడది. అది వెలిశాల పాట కోసం అని వెళ్ళినాం. వెలిశాల ఫీమేల్ ఆడిషన్స్ అని చెప్పి వెళ్ళినాం. అక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయిందా? పాడొకసారి ఆ పాట. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల నల్లని రేగల్లో ఎర్రని మల్లెలు నెత్తు రోసుకున్న నేల, తల్లి నా వెలిశాల
నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలి చాలా. ఈ పాట అన్న ఇది వైనాల రమేష్ రాసింది కదా? అవునవును, వైనాల రమేష్ మొన్న కలిసిండు అక్కడ. విమలక పాటలు ఒకసారి. ఓకే అన్న. నల్ల రేగల్ల ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల బరుచుకుందో నాగా, నింగి నేల బరుచుకుందో నాగా. అనగనగా ఒక పల్లె నువ్వు కళ్ళ మర్రంట, కష్టజీవుల పల్లెరో నాగా, కష్టజీవుల పల్లెరో నాగా. మాదిగా వాడల్ల త్యాగాలగా పల్లె మోదుగు పువ్వులు పోనాగా, సబ్బండ గుణమందునా పల్లె రంగమైరన రంగము, దేవన్న యాదన్నలా పల్లె దాచుకుంది ఒడిలో. బయటికొచ్చి నోళ్ళ బలి తీసుకుంటాది యుద్ధ నీతి లేని దోపిడి రాజ్యమురో. నల్ల రేగల్ల ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల బరుచుకుందో నాగా, నింగి నేల బరుచుకుందో నాగా. బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు ఇక అంటే విమలకకు సంబంధించి విమలకని ఎప్పుడు కలిసిన? అవునన్న కలిసిన. అరుణోదయ 60 వసంతాల వేడుకప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది నేను. విమలమ్మ కూడా నన్ను గుర్తుపట్టి నా పేరు నీకు పెట్టిరట కదా, జూనియర్ విమలక్క అని పిలుస్తున్నారు కదా. నిజంగా బాగా పాడుతున్న బిడ్డ, నీ పాటలు కూడా నేను విన్నా, మంచిగా ఉంది నీ గొంతు, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి నువ్వు అని చెప్పేసి ఇక్కడ చెయ్యి పెట్టి మరీ చెప్పింది అన్న నాకు. విమలక్క మంచి ఆదరిస్తుంది, అట్లా ఏం లేదు, బాగుంటుంది. తర్వాత ఇక్కడ అంటే చాలాసార్లు నీ వీడియోలు ఉంటాయి కదా, అక్కడక్కడ వీడియోలు చూసినప్పుడు వస్తుంటాయి సోషల్ మీడియాలో వచ్చినప్పుడు, ఎక్కువ శాతం చేళ్లల్లో చిలకల్లో తర్వాత ఇవన్నిట్లలో అక్కడకెళ్ళి పాటలు పాడినట్టుగా కనిపిస్తాయి. ఎందుకు అంటే నువ్వు అక్కడ పని చేస్తూ పాడతావా లేకపోతే ఎట్లా? వాస్తవానికి చెప్పాలంటే నాకు వ్యవసాయ పని ఏం రాదు. రాదు. ఓకే. నేనేం చెయ్యలేను చిన్నప్పటి నుంచి. ఏంటి అంటే మేము ఇప్పుడు మనము పొలం వేసేటప్పుడు కూలోళ్ళు వస్తారు మామూలుగా. వచ్చినప్పుడు ఉంది అన్న, పొలం ఉంది, నాన్న వాళ్ళు వ్యవసాయమే చేస్తారు. అయితే ఇంకా కూలోళ్ళు వచ్చినప్పుడు నాన్నకు చెప్తా ఉంటారు, బిడ్డని ఇట్లా పట్టుకరా, పాటలు పాడుకుంటూ పని చేస్తుంటే జర మనకు కూడా అల్లసడు తెలియదు కదా, తన పాటలు మంచిగా ఉంటే కొంచెం పట్టుకరా అని చెప్తే నాన్న వచ్చి నాకు 1 డే ముందే ఇన్ఫార్మ్ చేస్తాడు, ఇట్లా పొలంలో నాటేస్తున్నాం కదా పిలుస్తున్నారు, వచ్చిపో బిడ్డ పాడదాం బిడ్డ అని చెప్పి. నాన్న కూడా వాడతాడు నాతో పాటు, మీరు చూసి ఉండొచ్చు, పొలంలో ఇద్దరం కలిసి వాడుతుంటాం అప్పుడప్పుడు. ఇక అట్లా పాడుతుంటే అంతే, అంతకు మించి నేను పెద్దగా పొలం పనులు చేసేదాన్ని కాదు, నేనేం చేయను. నాటేసినట్టుగా పట్టుకున్నట్టుగా పోతారు అప్పుడు. మరి ఇప్పుడు గట్టు మీద నిలబడి వాడితే ఎంత గలీజ్ ఉంటది, లోపలికి పోయి నిలబడితే ఎట్లుంటది, అంతే, అంతకు మించి ఏం లేదు. పొలం పనులు వచ్చాను లేవన్నా రావు. తర్వాత అంటే అసలు యాక్చువల్గా అంటే నీ లక్ష్యం ఏంది, అంటే అసలు యాక్చువల్గా ఏం కావాలనుకుంటున్నావు? నేను జనాల గుండెల్లో ఒక పాటమ్మగా నిలిచిపోవాలన్నా, నా చివరి లక్ష్యం అదే. ఇంకా అంతకు మించి నాకు పెద్దగా ఏం లేవు. ఇప్పటికే మంచి పాటలలో ఇంకా గోల్ కొట్టాలి పెద్దది, కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలంటారు చూసినా, అది కొట్టాలి చివరికి, అదే నా లక్ష్యం. ఓకే. మీ నాన్న అంటే పాటలు రాస్తాడేమన్నా? నాన్న రాస్తాడు పాటలు, రాస్తాడు. నువ్వు రాస్తావు ఏమన్నా పాటలు? రాసిన నేనేం రాయలేనన్న, ఓన్లీ పాడడం వరకే మన పని. మీ నాన్న రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న. ఆయన గురుదత్త మీద పాటలు రాసిండు. అంటే కమ్యూనిస్టులు అంటే చాలా మంది అంటారు దేవుడు భక్తి అంటే అవి ఉండవు కమ్యూనిస్ట్ కి, మరి ఇది ఎట్లా రాసినావు అని చెప్పేసి క్వశ్చన్ చేసింది నాన్నకి. అయితే నాన్న దానిపైన రాయడానికి కారణం ఏంటంటే నాన్నకు మన దేవుణ్ణి నమ్ముకున్నాడని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కోసం నాన్న రాసిచ్చిండు సాంగ్స్. ఆ సాంగ్స్ కొన్ని జడల రమేష్ అన్న వాళ్ళు వీళ్ళు పాడడం జరిగింది. ఆ సాంగ్స్ ఒక సాంగ్ పాట. దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా, దీన దయాల పరిపూర్ణ కృపాల, జై జై భక్త వచ్చరా దిగువన పాల, దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా, నేల పట్లలో నీవు నిలిచినవయ్యా, శంభో శంకర హర హర మహాదేవా, దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా. భక్తి పాట రాసిండు అన్న, ఇదే అన్న.
విప్లవానికి సంబంధించి ఏమైనా రాసిండా? విప్లవానికి సంబంధించి రాసిండు అన్న, కానీ అవి రికార్డింగ్ చేయలేడు నాన్న. రికార్డింగ్ చేయకుండా సరే మామూలుగా రాసిండు. ప్రాచుర్యం ఉన్నావు. నాన్న రాసినవి చాలా ఉన్నాయి కానీ ఆయన డైరీలలో ఉంటాయి, నేను అంత ఎక్కువ చేయను. భూమి కోసం, రైతు కోసం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం భూమి గురించి రాసినటువంటి పాటలు ఏమైనా నీకు తెలుసా? నీకేమన్నా? సుద్దాల శక్తేశ అన్న వాడిన పాట ఉంది కదా, అదొక్కసారి పాడు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 తల్లి నువ్వు నవ్వితే మాగాని, తల్లి నువ్వు నవ్వితే మాగాని ఎద తలుపు తెరిచావంటే సింగరేని, తల్లి నువ్వు నవ్వితే మాగాని ఎద తలుపు తెరిచావంటే సింగరేని, తనువునే తవ్వి తీసినా మనసునే తొలి చేసినా పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల్లో పడుతున్న తిప్పలు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నేలమ్మ. బాగుంది పాట. థ్యాంక్ యూ అన్న. అంటే చాలా పాటలు రాసిండు. అంటే సుద్దాల శక్తి వాళ్ళ నాన్న కూడా రచయితనే, ఆయన కూడా అంటే సుద్దాల హనుమంతు, సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ అని చెప్పేసి మా భూమి సినిమా, అంటే అది పాతకాలంలో సినిమా అప్పుడు వచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కోవలో. తర్వాత ఇప్పుడు అంటే విప్లవ గీతాలే ఎక్కువ, అంటే అసలు యాక్చువల్గా నీ ఎక్కడ చూసినా కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడెక్కడ చూస్తే విప్లవ గీతాలే ఎక్కువ కనిపిస్తాయి. తర్వాత ఈ లవ్ సాంగ్స్ ఇవి కనిపించవు, దూరంగా ఉంటాయి. ఎందుకట్లా? పెద్దగా ఇష్టం ఉండవు నాకు, నేను ఎప్పుడు వాడాలనుకోలే, పాడను అవి ఎక్కువ. భవిష్యత్తులో ఒకవేళ సినిమాలో అవకాశం వస్తుంది, ఒక మంచి లవ్ సాంగ్ వాడాలి స్వాతి అని చెప్పేసి అడుగుతారు, అది వచ్చినాడు చూద్దాంలే అన్న. వస్తే వచ్చినాడే అంతే, ఇక దాని ఆలోచన వచ్చినాడే చెప్తా, అంతకు ముందు చేయను, ఇంకా అవి పక్కకు పెట్టేస్తా. ఓకే. అంటే ఇంకా అంటే ఇప్పుడు ఏం చేస్తుంటావు అసలు యాక్చువల్గా మామూలుగా నువ్వు? అంటే క్వాలిఫికేషన్ ఏంది? నాది BSc డిగ్రీ కంప్లీట్ అయిందన్న. BSc కంప్లీట్ అయిపోయింది. ఇక్కడే నేను సిటీలోనే వర్క్ చేస్తుంటాను. ఎక్కడ? హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే. ఏం జాబ్ చేస్తున్నావు? బయోకెమిస్ట్రీ అన్న. బయోకెమిస్ట్రీ. మరి పీజీ చేద్దాం అనుకున్నా, ఫస్ట్ అయితే ఈ జాబ్ అయితే చేసుకుందాంలే, తర్వాత పీజీ చూద్దాం అన్నట్టు అనిపించింది. ఈ జాబ్కి వచ్చినాక అనిపించింది ఇక చదివేం చదువుతాంలే, అయిపోయింది ఇక అని చెప్పి. మరి ఎట్లా ఇప్పుడు జాబ్కి వెళ్తుంటావు? తర్వాత యాక్చువల్గా ఎవరైనా ఇంటర్వ్యూకో లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామ్ ఉంటుంది ఉన్నప్పుడు మరి ఎట్లా పరిస్థితి ఏంది? వాళ్ళ వాస్తవానికి చెప్పాలంటే స్టాఫ్ మొత్తానికి తెలుసు నేను సాంగ్స్ వాడతా అని చెప్పి సపోర్ట్ చేస్తుంటారు. ఏమంటారు? సింగర్ స్వాతి అవునన్న. స్వాతి గౌడ్ బయోకెమిస్ట్రీ ఎందుకు చేస్తుంది పాటలలో కోక అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. అదే ఇదే కదన్న, ఇది అంటారు కదా. ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది. ఇప్పుడు ఈ సాంగ్స్ పోవడానికి ఇబ్బంది ఏం లేదు, దీనికైనా వస్తా, కాకపోతే సబ్జెక్ట్ కింద పడిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా అంటే ఇప్పుడు ఇప్పుడు 5 అక్క చెల్లెలు ఉన్నారు కదా, అన్నదమ్ములు అయితే లేరు, మొత్తం మా అమ్మాయిలే. మీ ఇంకా అక్క చెల్లెల్లో ఎవరైనా ఇంకెవరైనా పాటలు పాడతారా? లేదన్న, ఎవరు పాడరు, నేను ఒక్కదాన్నే పాడతా. అక్కది మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సెకండ్ నేను సాంగ్స్ పాడుకుంటా ఇట్లా. సెకండ్ మీరా? అవునన్న. ఓకే. నీ తర్వాత ఇంకా 3 చెల్లెలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా స్టడీస్ అన్న, ఇంటర్ 10th కంప్లీట్ చేస్తాను. ఓకే. భవిష్యత్తులో అంటే ఇంకా ఎటువంటి పాటలు పాడాలనుకుంటున్నావు? ఇక ఇప్పటిదాకా ఏ పాటలు పాడినా భవిష్యత్తులో కూడా అవే ఉంటాయి. విప్లవ పాటలు, ఉద్యమ పాటలు, ఇవే ఎక్కువ పాడుతుంటాను నేను. ఎందుకో ఇంకా అవి నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన పాటలు కాబట్టి దాంట్లోకి వెళ్ళలేకపోతున్నా. అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే ఇప్పుడు ఏది మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి మ్యాక్సిమం ఇప్పుడు మావోయిస్టులకు దెబ్బ పడతా ఉంది, అంటే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చాలా మంది అడవుల నుంచి ఊరుబాట పడుతున్నారు, అంటే జనంలోకి వచ్చేస్తున్నారు, అందరు కూడా లొంగిపోతున్నారు. కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమందిని చంపేస్తున్నారు, రకరకాలుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ జననాట్య మండలి కానీ తర్వాత ఇక్కడ అంటే ప్రజానాట్య మండలి కానీ వీళ్ళందరూ కూడా అప్పుడు అంటే మావోయిస్టులకు అనుబంధంగా అని కాకుండా అంటే మొత్తం మీద ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమంలో ఉండేటోళ్ళు. అంటే ఇప్పుడు ఇట్లా జరుగుతుంటే ఏమనిపిస్తుంది నీకు? ఏమన్నా వాళ్ళ పైన నేను ఒక పాట పాడడం జరిగింది మొన్న. నంబాల కేశవరావుని కూడా చంపేసిర్రు, దానిపైన కూడా నేను పాట పాడడం జరిగింది. ఇంకొక సాంగ్ పాడడం కూడా జరిగింది. అడుగడుగు పోలీసు క్యాంపులేనంట, అధునాతనమైన కోవట్టు
పైసకే ప్రాణాలు అమ్మేస్తారంట, పట్టిస్తే 10 లక్షలు ఇస్తారంట, చంపితే సన్మానము చేస్తారంట. ఆ వడ్డు రివార్డు అంతింత కాదంట, అందుకే గ్రే హౌర్సు బలగాల వేట. భద్రం కొడుకో సెందురయ్య, చెర్ర పైలం కొడుకో సెందురయ్య, భద్రం కొడుకో సెందురయ్య, చెర్ర పైలం కొడుకో సెందురయ్య. మీతోటి అన్నల మీతోటి అక్కల పట్టుకొని గాల్చి ఎన్కౌంటర్ అంటుండ్రు. అమాయక ఆదివాసీలను బట్టి చిత్రహింసలు పెట్టి చిదిమేస్తూ ఉన్నారు. ఎగబడి ఇండ్లల్లో ఎన్నైనా సోదాలు, మీ జాడ చెప్పమని మా పైన దాడులు. రక్తదాహపు పిచ్చి కుక్కై రాజ్యము మీ పైన కక్ష గట్టిందయ్య. భద్రం కొడుకో సెందురయ్య, చెర్ర పైలం కొడుకో సెందురయ్య, భద్రం కొడుకో సెందురయ్య, చెర్ర పైలం కొడుకో సెందురయ్య. బాగుంది, చాలా బాగుంది. అంటే యాక్చువల్గా అంటే అడవులకు పోయినటువంటి అన్నలకు సంబంధించి ఎప్పుడైనా కానీ ఇన్ఫార్మర్లు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. తర్వాత రివార్డులు ఉంటాయి వాళ్ళ పైన. ఇప్పుడు మొన్న లొంగిపోయిన మావోయిస్టుల పైన, ఆశన్న పైన కూడా 50 లక్షల రూపాయలు, అదేది 2 కోట్ల రూపాయలు రివార్డు ఏదో ఉంటాయి. అంటే రకరకాలుగా ఇట్లా ఉంటాయి, వాళ్ళకు చాలా కష్టాలు ఉంటాయి. తర్వాత అవును కానీ ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనం, నీకు నచ్చినటువంటి పాటలు ఒక 2 పాటలు. ఓకే అన్న, నచ్చినాయి అంటే ఒక భార్య ఒక భర్త పైన చేస్తుంది ఒక పాట పాడుకున్నామన్నా. కామెడీ ఉంటుందా? కామెడీ ఉంటుంది. నచ్చిందంటే కామెడీ సాంగ్ ఇది ఉండాలి. అక్కో మీరింటిరా నా బాధ, అక్కో మీరింటిరా, తలువాయి సాయక్క బేగారి బాలక్క తాలారి రామక్క తంగెల్ల సిన్నక్క. అక్కో మీరింటిరా నా బాధ, అక్కో మీరింటిరా, మా యారాలు తల్లింట్ల కార్యం ఉందని పోతే ఇంటర్లు నన్నాని ఇంతే చంపేసిండ్రు. బీర్ల సారా కలిపి బాగానే పట్టిండ్రు, మళ్ళా దొరకదని ఫుల్లుగా నింపిండు. కోడి బగారుండి తినమాని వడ్డిస్తే చేత్తో కలిపే బదులు కాలుతో కలిపిండు. తాడి సెట్టెక్కిండు తాళాలు కొడుతుండు, గాలి కన్నా రాలి కూలడేమే వీని నెత్తి మీద కళ్ళు లొట్టివడా. అక్కో మీరింటిరా నా బాధ, అక్కో మీరింటిరా. ఈ పాటలు అన్నా ఇవి బాగా జోక్ అనిపిస్తాయి. బాగుంది అసలు. అంటే ఒకటి పాట కూడా ఉంటుంది, అంటే ఒక తుంటరి పెళ్ళాము, తర్వాత ఒక అంటే అమాయకుడైన భర్తను అంటది అనమాట. కూలికి ఓరా నాలికి ఓరా వడ్లను తెచ్చి దంచరమ కూడా, బియ్యం నాకు తౌడు నీకురా అంటాడు అంటది. ఇవన్నీ జానపదాలు అంటే కొన్ని ఇట్లాంటివి. తుమ్మేదలున్నయ్యే మీరా హత్తురుడు బుత్తెరగల పైన చేమంతా ఆలాడవే మీరా, తుమ్మేదలున్నయ్యే మీరా హత్తురుడు బుత్తెరగల పైన చేమంతా ఆలాడవే మీరా, కూలికి ఓరా కూలికి ఓరా నాలికి ఓరా వడ్లను తెచ్చి దంచరము కూడా, బియ్యం నాకు తౌడు నీ కూరా ఒల్లోరి మగుడా ఒల్లారమ్మ కూడా. అట్లా అని మళ్ళీ ఏమంటారు అంటే, వాగుకు ఓరా చేపల్లేరా చేపల్నిచ్చి వండరము కూడా, చేపలు నాకు పులుసు నీ కూర. ఇట్లా అంటది అనమాట. అట్లే ఉంటాయి జానపదాలు. ఆ పాటలలో అంటే ఆ గొప్పతనం ఉంటుంది. అట్లా యాక్చువల్ విషయం ఏంటంటే, పాటలు విప్లవ చైతన్యాన్ని రగిలిస్తాయి, పాటలు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. అందుకని ఏమంటారంటే, ఈ సంగీతానికి సంబంధించి వచ్చినప్పుడు సంగీతంతో రాళ్ళు కూడా కరిగిపోతాయి అని చెప్పేసి అంటారు. అంటే రాయి లాంటి మనసు కరుగుతుంది అనేటువంటి ఉద్దేశం కావచ్చు, అట్లా ఉండొచ్చు. ఇంకా నీకు నచ్చిన పాట ఇంకొకటి ఏమన్నా? మొన్న రీసెంట్గా వర్షం పడి కామారెడ్డి అంతా అల్లకల్లోలమైంది, దానిపైన కూడా నేను పాట పాడడం జరిగింది. అది మన బాగానే వ్యూస్ పోయింది అన్న, మంచి గుర్తింపు తీసుకొచ్చింది అది కూడా. ఇప్పుడు కూడా మొత్తం ఇప్పుడు మొంతా తుఫాన్ వస్తుంది, ఆ తుఫాన్ తోటి కూడా మొత్తం అతలాకుతలం అయిపోతుంది ఎక్కడికక్కడ జిల్లాలలో. ఎంత పని చేసింది పాడువానా, కంట నీరు నింపే కామారెడ్డిలోనా, పగబట్టినట్టాయే సూడు వరద, ప్రజల బ్రతుకుల్లో కొట్టిపోయింది బురద. ఎంత పని చేసింది పాడువానా, కంట నీరు నింపే కామారెడ్డిలోనా, పగబట్టినట్టాయే సూడు వరద, ప్రజల బ్రతుకుల్లో కొట్టిపోయింది బురద. సాయం అందించండి నేతలారా, సాయం అందించండి నేతలారా, సాగు బతుకుల్లో ఉన్నారు దాతలారా. ఎంత పని చేసింది పాడువానా, కంట నీరు నింపే కామారెడ్డిలోనా, పగబట్టినట్టాయే సూడు వరద, ప్రజల బ్రతుకుల్లో కొట్టిపోయింది బురద.
చాలా దారుణం నిజంగా. ఇక్కడ వ్యవసాయానికి రైతులకు అట్లనే కష్టం ఉంటుంది, తర్వాత పబ్లిక్ కూడా, అంటే ఇళ్లలో కూడా మొత్తం వరద వచ్చేసి బురద మొత్తం నిండిపోయింది. చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు మోంతా తుఫాన్ అదే జరుగుతుంది, ఆల్రెడీ నడుస్తుంది ఇంకా. ఈ మధ్యలో ఒకటి ఏది జర్నలిస్టులకు సంబంధించి ఒక పాట పాడినాం. అవునన్నా. ఏం పాట అది? అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, పొద్దు పొద్దున పొద్దు పొడుపు వైతవు నువ్వు నిద్రను వదిలిపెన్ను పేపర్ అందుకుంటావు, పొద్దు పొద్దున పొద్దు పొడుపు వైతవు నువ్వు నిద్రను వదిలిపెన్ను పేపర్ అందుకుంటావు, లోకమంతా సుడిగాలే జుట్టి వస్తావు, లోకమంతా సుడిగాలే జుట్టి వస్తావు, ఆ కబురులెన్నో మూట గట్టి మోసుకొస్తావు, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, నాలాంటి మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు, ఈ మట్టి మనిషి బతుకు మారే రాత రాస్తావు, రాతి గుండెలైన మార్చే రాగమైతావు, రాతి గుండెలైన మార్చే రాగమైతావు, జాతి మేలు గోరే చైతన్య గీతమైతావు, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. బాగుంది. అంటే ఇంకా ఈ మధ్యలో వచ్చిన పాట ఒకటి ఏదో నెత్తుటి ఏరులు. అవునన్నా. నెత్తుటి ఏరులు వారుతున్నవి తెలంగాణలోనా, ప్రశ్నించేటి గొంతుల పైన కత్తుల వేటేనా, నెత్తుటి ఏరులు వారుతున్నవి తెలంగాణలోనా, ప్రశ్నించేటి గొంతుల పైన కత్తుల వేటేనా, ఎన్ని నాళ్ళు ఈ రాక్షస క్రీడా యుద్ధ భూమి పైన, ఎన్ని నాళ్ళు ఈ రాక్షస క్రీడా యుద్ధ భూమి పైన, కలం పట్టిన యోధులకింకా బ్రతుకు నరకమేనా, నెత్తుటి ఏరులు వారుతున్నవి తెలంగాణలోనా, ప్రశ్నించేటి గొంతుల పైన కత్తుల వేటేనా. ప్రశ్నించే గొంతుల పైన ఆటోమేటిక్ నడుస్తుంటది ఇదంతా కూడా. మా పైన అది కరెక్టే అన్న. తీన్మాన్ మల్లన్న పైన, అవును నిజం. అదైతే నేను వాస్తవానికి చెప్పాలంటే తీన్మాన్ మల్లన్న 7200 పాదయాత్ర చేసినప్పుడు కలుద్దామని నేను మా ఊరు సైడ్ వచ్చిండు అనమాట ఆ రోజు. ఎక్కడ మండలం? చౌటుప్పల్. అయితే నేను వెళ్ళిపోయిండు. లేదు లేదు, కలుద్దామనే టైంకే అక్కడి నుంచి ఆ టైంకి వెళ్ళిపోయిండు. పాదయాత్ర మా సిస్టర్ వాళ్ళు కలిసిండ్రు, గుర్తుపడతారు చూస్తే. అప్పుడు క్యూ న్యూస్ లో లైవ్ చేస్తుండే కదా, వార్తలన్నీ న్యూస్ చేస్తుండే కదా, అవి ప్రతిరోజు చూస్తుంటే మేము, ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూస్తుంటే ఇప్పటి వరకు. చూస్తారా? చూస్తాం. ఎందుకు చూస్తారు అసలు క్యూ న్యూస్? ఎందుకు చూడాలనుకుంటారు? క్యూ న్యూస్ ఎందుకు చూడాలంటే అదే ప్రశ్నించే గొంతులు కదా క్యూ న్యూస్, సో అందుకే చూస్తుంటాం. అంటే ఏమనిపిస్తుంది అంటే చూసినప్పుడు, అంటే క్యూ న్యూస్ లో మేము చాలా సపోర్ట్ మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? అట్లా ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న, అది ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న. సో అందుకే మేము ప్రతిరోజు వీక్షిస్తుంటే, అరే ఇట్లా చూస్తే మనం కూడా మల్లన్న లాగా ప్రశ్నించవచ్చు అని చెప్పేసి నాకు ఊ కనిపించేది అప్పుడు. సో చూస్తుంటే. నల్లగొండ గురించి ఇంకొక పాట చెప్పు. నన్ను గన్న నల్లగొండరో ఓరన్న, అది ఎర్రా గోగుల పువ్వుల దండరో మాయన్న, నల్లు గన్న నల్లగొండరో ఓరన్న, అది ఎర్రా గోగుల పువ్వుల దండరో మాయన్న, పోరాటాల ధీరుల గన్న ఉద్యమాల పొద్దు పొడుపు నెత్తుటి ఏరులెన్ని వారినా, నా నల్లగొండ నీతి దప్పని ఎర్ర జెండేరో నా నల్లగొండ, నన్ను గన్న నల్లగొండరో ఓరన్న, అది ఉద్యమాల పొద్దు పొడుపు రో మాయన్న. బాగుంది. థ్యాంక్ యూ అన్న. నల్లగొండ గొప్పతనాన్ని చెప్తుంది. బాగుంది పాట. ఇందాక మనం బీసీ సాంగ్. గర్జించరా నువ్వు గర్జించరా బీసీ సోదర నువ్వు గలమెత్తరా, గర్జించరా నువ్వు గర్జించరా బీసీ సోదర నువ్వు గలమెత్తరా, గర్జించరా నువ్వు గర్జించరా బీసీ సోదర నువ్వు దండెత్తరా, గర్జించరా నువ్వు గర్జించరా బీసీ సోదర నువ్వు దండెత్తరా. సాంబశివుని పాట. సాంబశివుని పాటనా? పాడు. నేతల సోపతి ఎట్లా కుదిరేనో నెత్తుటి మడుగుల ముంచిందే,
ప్రజల బలం వస్తుందే. అన్నవయ్యకే గన్నువై నువ్వు అడవిలో ఉంటేనే బాగుండే. సాంబశివుడా నీ పేరు వింటే సర్కారుకే గుండె జాడేదే. సాంబశివుడా నీ పేరు వింటే సర్కారుకే గుండె జారేదే. అంటే ఇప్పుడు నక్సలైట్ల గురించి నేను చాలా వాడుతుంటా కదా. ఒక అమ్మ ఎంత లేదన్న తాట వచ్చినా మన వాళ్ళు నరికేస్తారు ఇంట్లో. అంత దూరం ఏం చేయలేను. కాకపోతే వాళ్ళ సాంగ్స్ అన్న పోరాటం అన్న నాకు ఎందుకో చాలా ఇష్టం. సో ఒక పాట పాడతా. గుట్ట పక్కన శవమున్నదంటే, గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లా గుబులాయేనమ్మో. గుట్ట పక్కన శవమున్నదంటే మొన్న ఇల్లు బయలెల్లే కొడుకు, మొన్న ఇల్లు బయలెల్లే కొడుకు జాడలేదు జవాబు లేదు. గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లా గుబులాయేనమ్మో. గుట్ట పక్కన శవమున్నదంటే ఉంగరాల జుట్టున్నదంటే, ఉంగరాల జుట్టున్నదంటే కన్న కొడుకే కండ్లల్ల మెదిలే. ఉంగరాల జుట్టున్నదంటే గుర్తుపట్టాలేని ముఖము, గుర్తుపట్టాలేని ముఖము జాడ తెలవని నా కొడుకు శవము. గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లా గుబులాయేనమ్మో. గుట్ట పక్కన శవమున్నదంటే. బాగుంది పాట అన్న. థ్యాంక్ యూ. కాకపోతుందంటే అంటే నక్సలైట్లకు సంబంధించి వాళ్ళని చంపేసినప్పుడు ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల పేరుతోటి కాల్చి చంపేసినప్పుడు రకరకాలు జరిగినప్పుడు ఉంటాయి. మొన్న రీసెంట్ గా నంబాల కేశవరావు ఆ పాట కూడా వాడుకుందాం ఒకసారి. అమ్మ పిలుస్తుందయ్యా నంబాలా, అడివమ్మ పిలుస్తుందయ్యా గొంతు పోయేలా. జెండ ఏడుస్తుందయ్యా నంబాలా, ఎర్ర జెండ ఏడుస్తుందయ్యా గుండె పగిలేలా. విప్లవ గంగన్న ఎక్కడెళ్ళిండని ముక్కాన మోసేనయ్యా. వీరుడు బసవరాజేడని గోసెల్ల తీసేనయ్యా. అమ్మ పిలుస్తుందయ్యా నంబాలా, అడివమ్మ పిలుస్తుందయ్యా గొంతు పోయేలా. శ్రీకాకుళం తల్లి గర్భాన మోసి కడుపార కానుపుగాసిందో. జీయన్న పేట తీయగా నోరార కేశవరావని పిలిసిందో. విద్యా బుద్ధుల్లో తెలివిని చూసి చదువుల్లో రారాజు నీవన్నదో. అలసట తెలియక ఆటాడుతుంటే క్రీడల్ల చిచ్చర పిడుగన్నదో. అమ్మ పిలుస్తుందయ్యా నంబాలా, అడివమ్మ పిలుస్తుందయ్యా గుండె పగిలేలా. పాట బాగుంది కానీ పాపం బాధాకరమైన విషయం. అవునన్నా. అంటే అంటే వాళ్ళు ఒక లక్ష్యం కోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేసి అడవులలోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. కానీ కాకపోతుందంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ప్రజలలోకి వచ్చి ప్రజా చైతన్యం అంటే ప్రజల్ని చైతన్యం చేస్తే బాగుంటుంది. తుపాకులు బిపాకులు పట్టుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు మొత్తం. అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అది కరెక్ట్ కాదేమనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు అది కరెక్ట్ అయి ఉండొచ్చు. అప్పుడు భయపడ్డారు, తర్వాత ఇవంటే టెక్నాలజీ లేదు, అప్పుడు వేరే విషయం. కానీ ఇప్పుడైతే అట్లా అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇంకా నీకు నచ్చిన పాట ఒకటి రెండు పాడితే మనం. ఓకే. ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. నడుముల్లో తూటాల దండలు, నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలో. ఎవ్వరో ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పూలు. ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పూలు. స్వాతి సంగీతం నేర్చుకుందా అన్న? నాకు సంగీతం నేర్చుకోలే అన్న. నేర్చుకోవాలని ఇప్పుడు అనిపించలేదా? అనిపించలే అంటే అనిపించింది కానీ దానికి దగ్గర టైం దొరకలేదు ఇక, అందుకని నేర్చుకోలేను. అంటే
టైం దొరకాలంటే ఇప్పుడు అంటే స్టడీస్ ఉన్నాయి అట్లా? స్టడీస్ చిన్నప్పటి నుంచి నాకు పాటలలో పోవాలని చాలా ఇష్టము. ఓకే. అయితే సంగీతం నేర్చుకోవాలనిపించింది. అయితే అమ్మ వాళ్ళు ఉండి ఇట్లా నా నుండి చదువు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఫస్ట్ చదువు తర్వాత సంగీతమైన పాటలైనా అని చెప్పేసి ఫస్ట్ 5th నుంచి నేను 9th వరకు కంటిన్యూ చేసిన సాంగ్స్ అన్ని. తర్వాత 10th ఆ తర్వాత హైయర్ స్టడీస్ కి ఇంకా కొంచెం ఆపు, ఇప్పుడు స్టడీస్ కాదు, ఫస్ట్ స్టడీస్ కాదు అంతే, ఇప్పుడు వద్దు, తర్వాత స్టడీ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేద్దు కానీ అని చెప్పేసి 10th బేసిక్ దేనికైనా. ఇప్పుడు మనం 10thలోనే పోతే బాగుండదు, ఈ సాంగ్స్ అని పెట్టుకుంటే అయిపోతుంది, వద్దని చెప్పేసి నన్ను బలవంతం చేసి ఆపేసి డిగ్రీ తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేయడం జరిగింది. మీ అమ్మకి ఏమైనా పాటలు వస్తాయా? అమ్మకేం రావు, నాన్న ఒక్కడే, నాన్నతోటే నా పాటల రంగం అంతే ఇంకా. ఓకే. చివరిగా క్యూ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట, ఒక ఫోక్ సాంగ్ పాడుతున్నా. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, జాలవైదలు తారువయి జాజికాయల పోతవయి, జాలవైదలు తారువయి జాజికాయల పోతవయి, జాలవైదలు తారువయి జాజికాయల పోతవయి, సిగురు జబ్బాల సందున సిలకమూతి జాలబోయి, గునుగు గుబ్బాల సందున గురిగింజల జాలబోయి, రైకమూడి గట్టుకోన రత్నాల జాలబోయి, ఈ పునయి జామునయ్యి పక్కన మా నికమయ్యి, దాపున త్రిశూలమయ్యి, నిన్ను పోయి నన్ను పోయి నిలువు టద్దాలు పోయి, అద్దముల్లా చూసుకుంటే ఇద్దరమ్మేగ చెట్టట్టు, జాలే జంగమయ్య జాలే అబ్బ జాలే పోసినవేమయ్యో జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యో ఏమయ్యో, జాలే పోసినవేమయ్యో జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యో. ఎప్పుడైనా ఎవరైనా చెప్పిరా అంటే అసలు స్టేజ్ మీదకి వచ్చి పాట పాడుతుంటే నీకు మైక్ అవసరం లేదని చెప్పిరా? చాలా మంది చెప్పారు. నేను చాలా ఇప్పటి వరకు కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చిన కాడ అక్కడికి పోతే వాళ్ళు చెప్పిండ్రు మైక్ అవసరం లేకున్నా తీసుకోవచ్చు, నీకు మైక్ అవసరం ఏం లేదు అని చెప్పి చాలా మంది చెప్పిండ్రు. చివరిగా క్యూ న్యూస్ ప్రేక్షకులకి ఏమని చెప్తావు, నీ గురించి ఏమని చెప్తావు, ప్రజలు ఎట్లుండాలని చెప్తావు? ఇప్పటి వరకు నన్ను ఎట్లయితే ఆదరిస్తారో ఇక ముందు కూడా ఇంకా మంచిగా ఆదరిస్తే మీ ముందుకు మంచి మంచి పాటలతో అయితే వస్తా అని చెప్పేసి చెప్తా అన్న. నీకు బాగా వ్యూస్ వచ్చిన పాట ఏమైనా ఉందా? అదే అన్న, తెలంగాణ నల్గొండ పైన వాడిన పాట చాలా వ్యూస్ తీసుకొచ్చింది, గుర్తింపు కూడా తీసుకొచ్చింది ఆ పాట. నాకు చాలా ఇష్టమైన పాట. ఇంకా అది రాసి వాడింది నల్గొండ గద్దరన్న, నేను వాడిన నుంచి ఇంకా అది బయటకు వచ్చింది, పాపులారిటీ వచ్చింది. నాకు చాలా హ్యాపీ. ఇంకా దానివల్ల ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది వాడుకున్నారు, నేను ఇట్లా బయటకు తీసుకొచ్చి వాడిన పాట. చాలా హ్యాపీ. ఇది స్వాతి గౌడ్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక్కడ విప్లవ పాటలు, ఇటు జానపద గేయాలు, వీటికే ఎక్కువ పరిమితం అయిపోయింది. తర్వాత సినిమా పాటలు అంటే నాకు ఇష్టం లేదు అసలు, యాక్చువల్గా అటువంటి దృష్టి నాకు లేదు, అట్లా వెళ్ళాలనే ఆలోచన లేదు. కాకపోతే అంటే అవకాశాలు వస్తే మాత్రం చూస్తా అని చెప్పేసి చెప్తా ఉంది స్వాతి గౌడ్. అంటే మొత్తం మీద అంటే పాట ద్వారా చాలా అంటే విప్లవాలు వచ్చినాయి, తర్వాత రకరకాల ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాల్లో పాట తోడైంది, ఆ పాట ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. అటువంటి పాటలే పాడుతూ ఉంది స్వాతి గౌడ్. మరింత ముందుకెళ్ళి తర్వాత ప్రజల్లో ఆమె అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.